నేను ఫేక్ అవ్వడానికి ఫేక్ అయి ఉంటే నేను ఇండియా ముందుకే వచ్చి రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను. మీరు చూస్తామన్నాడు. అసలు ఎలా చనిపోయాము, అసలు మనం దేనికోసం పుట్టామని అడిగాను. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పూర్వజన్మ, పునర్జన్మ, గత జన్మ ఇలాంటి మాటలన్నిటినీ మనం సాధారణంగా వింటూనే ఉంటాము. తాను గత జన్మలో నాగరాణినని, తనకి గతం గుర్తొస్తుందని చాలా కాలంగా హైదరాబాద్కు చెందిన భవిత అనే అమ్మాయి చెబుతూ ఉండడం వైరల్గా మారింది. ఇదిగోండి, ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయే భవిత. ఇక్కడ కనిపిస్తున్న ఆవిడ భవిత తల్లి సుభాషిణి గారు. వీరిద్దరిని నేను గతంలోనే ఇంటర్వ్యూ చేశాను. వారు చెప్తున్న విషయాలకు సంబంధించి నాకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకునే ప్రయత్నం నేను ఆ ఇంటర్వ్యూలో చేశాను. అయితే అసలు ఈ భవిత ఏం చెబుతుందంటే, వీరి స్వస్థలం కడప జిల్లా, ప్రస్తుతం హైదరాబాద్లోని పటాన్ చెరువు వద్ద ఉంటున్నారు. అయితే తనకి గత జన్మ గుర్తొస్తుంది. గత జన్మలో తాను నాగరాణిని, తనని తన ప్రియుడైన నాగరాజుని కొంతమంది వ్యక్తులు చంపేశారు. తమకి సంబంధించిన విగ్రహాలు విజయనగరం జిల్లాలోని ఓ టెంపుల్లో, కాళీ టెంపుల్లో కింద ఆ ఆలయం కింద, ఆలయ ఆవరణంలో ఉన్నాయి అని చెప్పి భవిత చెబుతోంది. ఆ విగ్రహాలన్నిటినీ బయటకు తీసి, వాటితో పాటు ఉన్న శివలింగాన్ని కూడా బయటకు తీసి పూజలు చేస్తే తమ ఆత్మలు శాంతిస్తాయని భవిత చెప్పడం జరుగుతోంది. అయితే భవిత తాను పూర్వజన్మలో నాగరాణిని, తనకు గతం గుర్తొస్తోందని చెప్పడానికి కొన్ని సాక్ష్యాలు కూడా చెబుతోంది. తనకి నాదస్వరం విన్నా పడదని, తనకి కలలో ఎప్పుడు చూసినా పాములు వస్తాయని, తాను నిద్రపోయిన తర్వాత తెల్లవారుజాము వరకు తాను నాగలోకానికి వెళ్తానని, నాగు పాములతో తాను మాట్లాడతానని, అలాగే తన తల్లిదండ్రులతో కూడా తను మాట్లాడతాను అని, వాళ్ళు కూడా సర్పాలేనని ఆమె చెప్పడం జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే, తాను ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ తన చుట్టూ పాములు ఉంటాయని, తాను చదువుకోవాలని ప్రయత్నించిన, తనకిష్టమైన మోడలింగ్ చేయాలని ప్రయత్నించినా కానీ పాములు తనల్ని ఎక్కడికి వెళ్లకుండా కాళ్ళకి చుట్టేసుకొని కింద పడేసి చివరికి మంచాన పడేలా కూడా చేశాయని, ఇలా తన చుట్టూ ఒక సర్ప ప్రపంచం అనేది తిరుగుతూ ఉందని నాకిచ్చిన ఇంటర్వ్యూలో భవిత చెప్పడం జరిగింది. అలాగే భవితకి ఇవన్నీ ఆమె 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు గుర్తొస్తున్నట్టుగా తన తల్లి అయిన సుభాషిణి గారు కూడా చెబుతున్నారు. అంటే తాను కడుపులో ఉన్నప్పుడే సుబ్రహ్మణ్య స్వామికి ఎక్కువగా పూజలు చేయడం వల్ల ఆ ప్రభావం కూడా ఆమె మీద పడి ఉండవచ్చని సుభాషిణి గారు నమ్ముతూ ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆమెకు 18 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒంటి మీద నుంచి కుబుసం లాంటిది ఒక లేయర్ ఊడిపోతూ ఉంది. అది కూడా ప్రతి పౌర్ణమికి జరుగుతూ ఉంటుందని భవిత చెప్పడం జరిగింది. అలా ప్రతిరోజు తన జీవితంలో తన కలలోకి సర్పాలు వస్తాయని ఆమె చెప్పింది. పైగా నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఆమె ఇంకొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. తన ప్రియుడు చనిపోయాడు, పైగా అతను మళ్ళీ పుట్టాడు, మేమిద్దరం కలుసుకునేది కూడా ఉంది అని ఆమె చెప్పారు. అయితే తర్వాత ఈమె 101 రోజుల మౌన దీక్ష చేశారు. కడప జిల్లాలోని పలు ఆలయాల్లో కూడా ఆమె పూజలు చేయడం అనేది జరిగింది. మనం కొన్ని విజువల్స్లో, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా సుభాషిణి గారిని, భవితని కూడా చూసాం. అలాగే గుంటూరు జిల్లాకు వెళ్ళి వారు ప్రత్యేక పూజలు చేశారు కొన్ని ఆలయాల్లో. ఆ తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత వీరిద్దరూ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాగా నాగరాజుకి సంబంధించిన విషయాలు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఈ ఎపిసోడ్లకి కొత్తగా ఈ తల్లి కూతుళ్లతో పాటు ఈమె ప్రియుడిగా చెప్తున్న మరో వ్యక్తి కూడా వచ్చారు. అయితే తన గత జన్మలో తన పేరు నాగ వైష్ణవి అని, తన ప్రియుడి పేరు నాగ కార్తికేయుడు అని కూడా భవిత చెప్పడం జరిగింది. అయితే భవిత చెప్పిన తన ప్రియుణ్ణి నేను కలుసుకున్నాను అన్న ఆ వ్యక్తిని కూడా ఈ మధ్య వీరిద్దరూ మీడియా ముందుకు తీసుకొచ్చారు. కొన్ని ఛానళ్లకు అతను కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన మరెవరో కాదు, గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్. ఆయన ఒక గుడిలో పూజారిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఈ మధ్య హైదరాబాద్కి వచ్చి ఓ గుళ్ళో కూర్చొని వీరు ఇంటర్వ్యూలు ఇచ్చారు. చాలామందికి ఉన్న డౌట్స్ను కూడా క్లారిఫై చేయడం అనేది జరిగింది. అయితే మరి అతనే
నీ ప్రియుడు గత జన్మలో అని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటి అని భవితను అడిగినప్పుడు ఆయన చనిపోయినప్పుడు మా ఇద్దరిని కొంతమంది శత్రువులు చంపేశారు, ఆ టైంలో ఇక్కడ బాణపు గుర్తులు ఉన్నాయి, ఆయన ఆ బాణపు గుర్తు కూడా ఆయనకి ఉంది అని ఇలా రకరకాలుగా వాళ్ళిద్దరికి సంబంధించిన గుర్తులకి సంబంధించి కూడా ఈ భవిత చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన మళ్ళీ గుంటూరు వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో వీరిద్దరి ఇంటర్వ్యూలు, అలాగే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటర్వ్యూలు బయటకు వచ్చాయో ఆ తర్వాత మరికొందరు కూడా నేను కూడా నీ ప్రియుణ్ణి అంటూ వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అలాగే వీరు వేరే వ్యక్తి దగ్గర 3 లక్షలు తీసుకున్నారంటూ కూడా ప్రచారం కొత్తగా మొదలైంది. దీంతో సుభాషిణి అలాగే భవిత వారింటి వద్ద హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందరికీ నమస్తే అండి. ఈ ప్రెస్ మీట్ కారణం అనేది విజయనగరం సంబంధించిన అశ్విన్ గారు కొన్ని ఇంటర్వ్యూల్లో కూడా మేము ఆ వ్యక్తిని, ఆ గత జన్మకు సంబంధించిన వ్యక్తిని తీసుకొస్తామని మీడియా ముందుకు ఫస్ట్ నుంచి చెప్పడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పాప మీద ట్రోలింగ్ చేశాడు. అతను ఎవరు, అతను తీసుకొని రావాలి కదా, డైరెక్ట్గా తీసుకొని వచ్చి ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎక్కడో నువ్వు వీడియో చేసి మాట్లాడించడం కాదు కదా. 3 లక్షలు తీసుకున్నాను మీడియా అంతా రాండి అన్నారు కదా, మీడియా వాళ్ళ ముందని ఆయన 3 లక్షలు మాకు ఇచ్చాడా, ఎవరికి ఇచ్చారు, ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. ఎవరు ఎంతగా డబ్బులు ఇచ్చారు, తీసుకున్నారు, ఏ కారణంతో ఇచ్చారు, అది మాకు చెప్పాలి. చూశారు కదా భవిత తల్లి సుభాష్ని గారు ఏం చెబుతున్నారో, తాము ఎవరి వద్ద డబ్బు తీసుకోలేదని, అయితే తన కూతురుకి గత జన్మ గుర్తొచ్చింది కాబట్టి విజయనగరం జిల్లాలో కాళికామాత ఆలయంలో ఉన్న విగ్రహాలను బయటకు తీసి పూజలు చేస్తే ఆమె ఆరోగ్యం బాగుపడుతుందని తల్లిగా తాను ఆవేదన చెందుతున్నానని సుభాష్ని చెప్పడం జరుగుతోంది. అయితే అక్కడికి వచ్చిన కొంతమంది మీడియా ప్రతినిధులు మరి ఈ మధ్య కాలంలో మీరిద్దరు ఉన్నది సరిపోనట్టుగా ఇంకో కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు కదా, ఈ రోజు ప్రెస్ మీట్కి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎందుకు రాలేదు అని ప్రశ్నించగా ఆయన గుంటూరులో పూజల్లో బిజీగా ఉన్నారు, అందుకే ఆయన రాలేకపోయారని వారు చెప్పారు. మరి అయితే కనీసం ఫోన్లోనైనా అతనితో మాట్లాడించండి అని మీడియా ప్రతినిధులు డిమాండ్ చేస్తే అప్పటికప్పుడు ఫోన్ కాల్ అతనికి చేసి సుభాష్ని ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇంతకీ ఈ నాగరాణి అని తాను కూడా భవితను నమ్ముతున్నానని, అలాగే ఆమె పలువురికి ఇచ్చిన ఇంటర్వ్యూలు చేసి తానే గుర్తుపట్టానని, తామిద్దరం కూడా గత జన్మలో ప్రియుడు ప్రియురాలు అని ఆయన ఒప్పుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి, ఆయన వయసు 52 ఏళ్ళు, ఇక్కడ ఉన్న భవిత వయసు 22 ఏళ్ళు. అంటే వీళ్ళిద్దరికి మధ్య 30 ఏళ్ల గ్యాప్ ఉంది. అంటే తామిద్దరం 30 ఏళ్ల గ్యాప్తో పుట్టామని, తనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందని శ్రీనివాస్ రెడ్డి ఇంటర్వ్యూల్లో చెప్పడం అనేది జరిగింది. అయితే ఈ ప్రెస్ మీట్లో అతనితో మాట్లాడించమని మీడియా ప్రతినిధులు అడిగితే సుభాష్ని కాల్ చేశారు. ఆయన ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. కుంభమేళ జరుగుతుంది కదండి, కుంభమేళ జరుగుతున్నప్పుడు మా టెంపుల్లో డైలీ అభిషేకాలు జరగాలి, అభిషేకాలు చేయాలి. కానీ మీరు అడగాలి కదా, ఇంకా నేను వచ్చిన రోజు మీరు ఎంత టైం ఏం తీసుకొని అడిగి రాసుకున్న కథ కూడా ఉంది నా దగ్గర అని చెప్పాను, మీరు చూస్తామన్నారు. నేను డైరెక్ట్ కాదు, ఆ రోజు నాకు గుర్తొచ్చి నేను పేపర్ మీద రాసుకున్నా. నేను ఫేక్ అవ్వడానికి, ఫేక్ అయి ఉంటే నేను మీడియా ముందుకే వచ్చి పశువుగా మారుతుంది శరీరం అని ఎంతో మందికి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఆ టైంలో వచ్చి మీరు మీడియా వచ్చి చూసి పరీక్షించాలి మేడం. వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, అడగండి. లేదు, నాకు గుర్తొచ్చిన ప్రతిసారి నేను రాసుకున్నాను. మీడియా పిచ్చోళ్ళని ఎవరు అనట్లేదు, ప్రూఫ్స్ కావాలి కదా. మీడియానే ఎప్పటికీ థియరీలు వర్కౌట్ అవ్వవు, ఎవిడెన్స్ అవసరం. ఇది తెలుసో తెలియదు, ఎవిడెన్స్ ఉంటేనే ఎవరైనా ఏదైనా నమ్ముతారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఉండడానికి 30 సంవత్సరాలకు 50 సంవత్సరాలకు చనిపోయి మా ఇంట్లో అది నా భర్త అది నా పిల్లలు ఆ ఊరు నాది అని చెప్పగలుగుతుంది. ఎప్పుడు కొన్ని వేల లక్షల సంవత్సరాల కిందట చనిపోయిన వ్యక్తి పుట్టినప్పుడు ఎన్నో సంవత్సరాలు భూమి కిందికి మిందికి పడుతుంది. పడిన తర్వాత జనాలే పుట్టినప్పుడు, నరులే పుట్టినప్పుడు పుట్లో ఎట్లా ప్రూఫ్ చూపిస్తారు? ఆడవాళ్ళు మేము అక్కడ చూపించాము, విజయనగరం అని చూపించాము. అయితే ఇప్పుడు ఈ సుభాషిణి భవితతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా చర్చ జరుగుతోంది. మరి మీరు అందరినీ మేము నాగరాణిలో నా కూతురికి గత జన్మ గుర్తొస్తుంది అని చెప్పి మీరు చెబుతున్నారు కదా, అసలు మీ కుటుంబ సభ్యులు మీ మాటలు నమ్ముతున్నారా అని
మీడియా రిప్రజెంటేటివ్స్ అడిగితే చాలా వీళ్ళ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదనే చెప్పాలి. ముఖ్యంగా భవిత తండ్రి ఎక్కడ, మీ భర్త ఎక్కడ అని అడిగితే కూడా ఆమె చాలాసేపు మౌనంగా ఉన్నారు. కనీసం ఫోన్ చేసైనా మాట్లాడించండి అన్నా కానీ వారి దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ముఖ్యంగా అందరూ కూడా ఒక్కటే మాట అన్నారు, మీ హస్బెండ్ మీ కుటుంబ సభ్యులే నమ్మనప్పుడు మమ్మల్ని అందరినీ ఎలా నమ్మించాలని చూస్తున్నారు అని చెప్పి సుభాష్ని అలాగే భవితను అడగడం జరిగింది. అలాగే భవితకు సంబంధించి నువ్వేం చదువుకున్నావు అంటే నేను 5th or 6th వరకే చదువుకున్నాను, సరిగ్గా రాయడం చదవడం కూడా రాదు అని చెప్పి భవిత చెబుతూ ఉంది. అయితే ఇప్పుడు తన కుటుంబానికి సంబంధించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వీరి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటో చూడండి. కుటుంబ సభ్యులు రాకపోని నిజం ఉన్నప్పుడు సరే, కుటుంబ సభ్యులు నమ్మరమ్మా. మీ భర్త నమ్ముతారు కదా. మీరు నేను చూపించేది వాస్తవాలనికి నేను ఎక్కడ చెప్పాను, విజయనగరానికి గుడి గురించి చెప్పాను. అది వెలికి తీయాలండి, మా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కొడుతుంది, పాపకు కూడా ప్రాబ్లం అవుతుందండి. అది తీస్తే కనుక మా కాడికి కంప్లీట్ అవుతుంది, పాప లైఫ్ ఇంజక్షన్ వేసి చంపేయమని చెప్పారు నా కుటుంబ సభ్యులు. మరి నిజాన్ని నేను బయటకు పోరాడుతున్నా, నేను నా బిడ్డ కోసం నేను పోరాడుతున్నా. అందరూ వదిలేసినట్టు నేను తల్లిని వదిలేస్తున్నా, కన్న తల్లిని. ఏ కన్న తల్లి వదిలేస్తుంది బిడ్డల్ని? ఇప్పుడు మీరైనా వదిలేస్తారా మీ తల్లిని? తన భర్త తన కూతురు ఇలా గత జన్మ గురించి మాట్లాడుతుంటే ఇంజెక్షన్స్ ఇచ్చి చంపేయమని చెప్పాడని, అందుకే తాను దూరంగా ఉంటున్నానని, తన బిడ్డ కోసం తాను ప్రయత్నిస్తున్నానని సుభాషిణి చెబుతున్నారు. అయితే మొత్తం మీద అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు రకరకాల ప్రశ్నలు వీరిని వేయడం జరిగింది. అయితే చాలా వాటికి వారి దగ్గర సరైన సమాధానం లేదు. ముఖ్యంగా ఈ భవితకి సంబంధించి కూడా వారు కొంతమంది అయితే పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అసలు నాగమణి అంటే ఏంటి, నాగబంధనం అంటే ఏంటి, అసలు ఈ నాగ కార్తికేయుడు నిజమేనా, మీరందరూ కలిసి ఎందుకు ఇలా ఒక డ్రామా ఆడుతున్నారు అంటే అడిగిన ప్రశ్నలకు కూడా వీరి దగ్గర నుంచి సరైన సమాధానాలు రాలేదు. పాతాళ లోకంలో ఉంటుంది, భూలోకం కింద మన భూమి కింద ఉంటుంది. నేను బుక్కులు ఏం చదవను, తర్వాత సినిమాలు కానీ ఇవన్నీ చూడట్లేదు కూడా. వచ్చిన తర్వాత నేను అవి చూసుకుంటూనే ఉన్నాను. అంటే కనుక ఏమైనా చదువుకోవాలని ట్రై చేస్తాను. 9 years నుంచి అక్క ఇదంతా నేను దైవ సర్పన్నక్క. 1 year నుంచి మీరు అంతకుముందు మీరు ఎందుకు వచ్చారు, మీరు రాలేదు ఎందుకుంటున్నారంటే మేము ఆ విజయనగరం టెంపుల్ గురించి వాళ్ళతో మేము మాట్లాడితే ఆయన రెస్పాన్స్ అవ్వలేదు. రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నాకు పాప వాళ్ళతో కూడా మేము చెప్పించాము, యాగరెడ్డి గారితో కూడా చెప్పించాము, పాపకి ఇబ్బంది అవుతుంది, ఒక్కసారి వాళ్ళతో మాట్లాడండి వెళ్దామంటే వాళ్ళ భార్య లేపుతుంది, లేదంటే వాళ్ళ కొడుకులు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు అన్నాడు. నేను కూడా ఫోన్ చేసినప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడలేదు, వాళ్ళ కొడుకే మాట్లాడినాడు. మా నాన్నగారికి ఇష్టం లేదండి తీయడానికి అన్నాడు. ఆ రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళ కొడుకే మాట్లాడినాడు, వాళ్ళ నాన్న మాట్లాడలేదు. నేను ప్రసాద్ గారితో కూడా నేను మాట్లాడించిన, ప్రసాద్ గారితో మాట్లాడించినప్పుడు కూడా ఆయన మాట్లాడలేదండి. ఆయన కనుక ఫోన్ చేస్తే కనుక మాకు ఫోన్ ఇవ్వద్దండి, ఆవిడతో మాట్లాడతా అని చెప్పాడు. అవన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను తీసుకొని పోతా విజయనగరానికి. నేను విజయనగరం టెంపుల్లో విగ్రహాలు లేకపోతే కనుక మీరు మమ్మల్ని ఏ పరీక్షించుకుంటారో, ఏ శిక్ష వేస్తారో వేయనని చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి. మా తప్పు మీరు ఇప్పుడు నిజాన్ని బయటికి తీసేది, అబద్ధాన్ని బయటికి తీసేది కూడా మీడియానే. నేను మీడియాని సపోర్ట్ ఎందుకు తీసుకున్నా అంటే నిజాన్ని బయటికి తీస్తారనే నమ్మకంతో నేను మీడియాని కలిశాను. అంతేకాని నేను మోసం చేసిన జనాలతో నేను సొమ్ము తీసుకుంటున్నా, ఇంకొకరి దగ్గర నేను మోసం చేసుకుని దాచుకుంటున్నా కాదు. ఏదో కొంతమంది అంటున్నారు కదా, ఒక్కొక్కరి మగపిల్లలకి పెళ్ళిళ్ళు కాకుంటే వాళ్ళకు పరిహారం చేస్తుందని. నా ఇంటికి ఎవరు క్యూ కడుతున్నారు చూపించండి. మీడియా నమ్ముకొని వచ్చిన నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చిన, మీడియా వాస్తవాలు బయటకు తీస్తుందని. నా దగ్గర తప్పు ఉంటే కనుక మీడియా ముందని ఏ శిక్ష వేస్తారో వెయ్యండి. గవర్నమెంట్తోనే నేను ముందు వెళ్ళడానికి తీయడానికి నేను సిద్ధంగా ఉండా. గత 10 నెలలుగా భవిత అలాగే సుభాషిణి ఈ గత జన్మ గురించి, అలాగే నాగరాణి, నాగ ప్రపంచం గురించి, నాగలోకం గురించి, నాగమణి గురించి అనేక ఇంటర్వ్యూల్లో అనేక స్టూడియోలకు వెళ్ళి మాట్లాడడం అనేది జరిగింది. మొత్తం మీద వీరు కొన్ని విషయాలు చెబుతున్నా, అయితే వీరు చెప్పిన దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఇంటర్వ్యూలు చూస్తున్న మీ అందరికీ తెలుసు, వీళ్ళని దగ్గర నుంచి చూస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా అర్థమవుతూనే ఉంది. అయితే ఎవరికైనా గత జన్మ గుర్తొచ్చినా కానీ దానికి సంబంధించి డీల్ చేసే విధానం ఇది కాదు. అయితే తమకి ఆయన నాగరాణి ప్రియుడుగా చెబుతున్న శ్రీనివాసరెడ్డి చెప్పారని, త్వరలోనే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం వరకు తమ సమస్యను తీసుకువెళ్తామని, ఆ గుళ్ళో ఉన్న విగ్రహాలను బయటకు తీస్తామని చెప్పి సుభాషిణి చెబుతున్నారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో అయితే వీరిద్దరూ చెబుతున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజంగా నాగలోకం అనేది ఉంటుందా, నాగబంధం ఎలా ఉంటుంది, ముఖ్యంగా అసలు ఈ అమ్మాయి ఈ తల్లి ఎందుకు ఇలా చెప్తున్నారు,
పైగా వీళ్ళిద్దరూ ఉన్నది సరిపోనట్టుగా 30 ఏళ్ల గ్యాప్తో నేను మళ్ళీ పుట్టాను అంటూ ఆమె ప్రియుణ్ణంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి సీన్లోకి రావడం, ఇదంతా చూస్తే అందరికీ ఒక గందరగోళంగా అయితే ఉంది. అయితే వీళ్ళు త్వరలోనే విజయనగరం వెళ్తామని, అక్కడి నుంచి ఆ గుళ్ళోని విగ్రహాలను తీయిస్తామని, అదే తమ లక్ష్యమని, తాను తప్పు చేసినట్టుగా తేలితే లేదంటే అక్కడ మొత్తం తవ్విన తర్వాత విగ్రహాలు కనుక లభించకపోతే మీరే శిక్ష విధించినా కానీ తాను సిద్ధంగా నేను ఉన్నానని సుభాష్ని సవాల్ విసురుతున్నారు. మొత్తం మీద వీరు చేస్తున్న హంగామా ఎక్కడికి చేరుతుందో, మరి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా, నెక్స్ట్ వీరి స్టెప్ ఏంటి అనేది మాత్రం చూడాలి. మొత్తం మీద అసలు గత జన్మ, పూర్వజన్మ, పునర్జన్మ ఇవన్నీ ఉంటే గనక ఈమె చెప్తున్నది నిజమెంత? పైగా మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ప్రశ్నలకే వీరు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. మొత్తం మీద ఇక మీదట ఈ ఎపిసోడ్లో, ఈ నాగరాణి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూడాల్సి ఉంది. అయితే ఇంకొక వైపు ఇంకొందరు వ్యక్తులు కూడా నాగరాణి ప్రియుణ్ణి నేనే అంటూ వీళ్ళని సెటైరికల్గా ఇంకా అలాగే వేరువేరుగా రకరకాలుగా మాత్రం వీరితో టచ్లోకి రావడం జరుగుతుంది. ఏది ఏమైనా ఈ కథ ఇక్కడికే ముగుస్తుందా లేదంటే కొత్త మలుపు తీసుకుంటుందా అనేది మనం వేచి చూడాల్సిందే.